నమస్తే అందరికీ. ఎండాకాలం వచ్చిందంటే పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరు ఇష్టంగా తినేది ఐస్ క్రీమ్నే. ఇవాళ మన సింప్లీ కుక్ ఛానల్లో చాలా టేస్టీగా పాల ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఉండే వాటితోటి ఎట్లా చేసుకోవాలనో చూద్దాం. ఈ వీడియో చూసినాక ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని మీకే అనిపిస్తుంది. ముందుగాల స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటరు చిక్కటి పాలు పోసుకోవాలి. మీరు కావాలనుకుంటే టోన్డ్ మిల్కే వాడొచ్చు, కానీ ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ వాడితే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా వస్తుంది. పాలు ఎక్కువ వేడి కాకముందే ఈ 1/2 లీటర్ పాలల్లోకి వెళ్ళి ఒక 2 గంటలని పాలు ఒక గిన్నెలకు తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న పాలల్లో ఒక పెద్ద చెంచాడు కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి వేసుకోవాలి. ఒకవేళ మొక్కజొన్న పిండి అందుబాటులో లేకపోతే మైదా పిండి కూడా వాడొచ్చు. కార్న్ ఫ్లోర్ని వేడి పాలల్లో వేస్తే ఉండలు కడుతుంది. అందుకే ఇక్కడ చల్లటి పాలను తీసుకొని దాంట్లో కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగతా పాలని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకుందాం. ఇట్లా వేడైతున్న పాలల్లో 1/2 కప్పెడు అంటే 30 గ్రాముల పాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. మిల్క్ పౌడర్ తోటి పాలు కొంచెం చిక్కగా కనిపిస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ లైట్గా కలర్ కూడా మారుతుంది. పాలల్లో మిల్క్ పౌడరు ఉండలు కట్టకుండా మంచిగా కలిసిపోయిన తర్వాత 1/2 కప్పెడు అంటే 5 చెంచాల చక్కెర వేసుకొని కలుపుకోవాలి. గిన్నెకి అంటుకుంటున్న మీగడను కూడా మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ పాలల్లోనే కరిగించుకోవాలి. ఈ రెసిపీలా బాగా కలుపుడే ముఖ్యం కాబట్టి నాన్ స్టిక్ గిన్నె అయితే పాలు కానీ మీగడ కానీ కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా అడుగంటకుండా ఈజీగా వేసుకోవస్తుంది. ఇలా మరుగుతున్న పాలల్లో ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని మళ్ళొకసారి కలుపుకొని ఈ వేడి పాలల్లో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ కలుపుకున్న పాలన్నీ ఒకేసారి పోసేస్తే మొత్తం ఉండలు కట్టేస్తుంది. అందుకనే ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత పాలు తొందరగా చిక్కబడుతుంటాయి. అందుకోసమనే లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి 1/2 చెంచాడు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. దీంతో ఐస్ క్రీమ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా అన్నీ వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల సేపు బాగా కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. ఇట్లా ఏ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేయాలంటే ఒక స్టీల్ స్పూన్ తీసుకొని ఇట్లా పాలల్లో ముంచి తీస్తే స్పూన్కి మంచిగా పట్టుకోవాలి. అట్లే ఒక గీత గీస్తే క్లీన్గా ఇట్లా గీత రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలని మరిగించుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని ఇట్లే వదిలేస్తే మీదంతా అట్టుగడుతుంది కాబట్టి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీ రాకపోతే ఈ మిక్చర్ని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని 1 నిమిషం సేపు గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం చల్లగైపోయిన మిక్చర్ని ఇప్పుడు మౌల్స్లలో పోద్దాం. ఇక్కడ నా దగ్గర ఇంట్లో ఈ మౌల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇవి వాడుతున్నాను. మీ దగ్గర ఏ మౌల్స్ అందుబాటులో ఉంటే అవి ఐస్ క్రీమ్ అయినా కుల్ఫీ మౌల్స్ అయినా వాడచ్చు. లేకపోతే ఏదైనా పేపర్ కప్స్ కానీ స్టీల్ గ్లాసులలో కూడా చేసుకోవచ్చు. ఈ మౌల్స్లల్లో చల్లారబెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్చర్ పోసుకుంటూ నింపుకోవాలి. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి నాకు 4 ఐస్ క్రీమ్లు అయినాయి. మీకు ఒకవేళ ఎక్కువ చేయాలి అనుకుంటే దీన్ని బట్టి మిగతా కొలతలన్నీ మార్చి చేసుకోవాలి. అన్నీ నింపినాక వీటికి వచ్చిన మూతలు పెట్టి క్లోజ్ చేసుకోవాలి. వీటిని 8 గంటలు కానీ లేకపోతే ఒక రాత్రంతా కానీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 8 గంటల తర్వాత ఎట్లయినాయో చూద్దాం. ఒక గిన్నెలకు నీళ్ళు తీసుకొని ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ని నీళ్ళల్లో ఒక 15-20 సెకండ్ల సేపు పెట్టి తీస్తే ఐస్ క్రీమ్ ఈజీగా బయటకు వస్తుంది. చూసిర్రా ఎంత మంచిగా వచ్చిందో. గింతే ఎంత ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయుర్రి, దోస్తులకి చుట్టాలకి షేర్ చేయుర్రి. అంటా మరి బాయ్.